హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుటి వ్లాగ్ అండి, మండే వ్లాగ్ ఇది. యాక్చువల్లీ మార్నింగ్ లేచేసరికి 7:30 అయిపోయింది. నైట్ లేట్ అయిందండి పడుకునేసరికి. సో నైట్ ఎంత అర్లీగా పడుకుందాం అనుకున్నా కానీ కొంచెం కొన్ని వర్క్స్ వల్ల లేట్ అయిపోతుంది. పిల్లలు ఎవరు లేరండి ఇంట్లో. అందరూ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికి, అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళారు. మా పెద్ద పాప, మా అక్కయ్య పిల్లలు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు. నా చిన్న బిడ్డ ఒక్కటి వచ్చేసి వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండిపోయింది. యాక్చువల్లీ మాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల, మా బిజినెస్ పని వల్ల మేము కొన్ని కాలేజెస్ అయితే తిరగాల్సి వస్తుంది. సో సమ్మర్ కదండి, బాగా ఎండలు ఉంటున్నాయి. అందువల్ల వచ్చేసి పాపని మా అత్తయ్య దగ్గర వదిలేయాల్సి వచ్చింది. 4.5 ఇయర్సేనండి పాపకి. కాశ్వి వీడియోలో చూసే ఉంటారు కదా. సో పాపను అక్కడ వదిలేసేసి వచ్చాము. మొన్న ఫ్రైడే మార్నింగ్ వచ్చామండి హైదరాబాద్కి. యాక్చువల్లీ 3-4 డేస్ అక్కడే ఉన్నాము. నర్సరావుపేట అటు ఉన్నాము, కొన్ని కాలేజెస్ ఆంధ్రానే ఉన్నామన్నమాట. సో ఈ బిజినెస్ పని వల్ల మాకు బాగా తిరుగుడు ఎక్కువ అయిపోతుందండి. ఇక్కడ హైదరాబాద్లో 2-3 డేస్ ఉంటే బయట ఎక్కువ 4-5 డేస్ ఉండాల్సి వస్తుంది వీక్లీ. సో అందువల్ల వచ్చేసి ఇల్లు కూడా చాలా దుమ్ము పట్టకపోయిందండి. ఒక 2 months ఇక్కడ లేను నేను. యాక్చువల్లీ ఆంధ్రాలో ఉన్నాను. ఇల్లంతా దుమ్ము పట్టకపోయింది. లాస్ట్ సండే నేను ఊరికి వెళ్తూ హాల్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. హాలు కిచెను బాగుంటే కానీ మనకు వంట కానీ లేదంటే హాల్లో కూర్చున్నా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది వంట చేసేప్పుడైనా. కిచెన్ కానీ బాగా లేకపోతే నాకైతే అసలు వంట చేయబుద్ధి కాదండి, చేయాలనిపించదు. సో మనకు ఉన్నంతలైనా నీట్గా పెట్టుకోవడం మనకు అలవాటే కదండి. నేను ఎవరికైనా సరే ఇల్లు బాగుంటే, ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం నీట్గా ఉంటే కానీ వంట కానీ ఏదైనా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి. నా ఒపీనియన్ అయితే అది. ఇంకా మీది తెలియదు కానీ. సో మొన్న ఫంక్షన్కి వెళ్ళున్నాను. ఆ బట్టలన్నీ తీసేస్తున్నాను. శారీస్ కదండి, కొత్త శారీలు. అదే నీళ్ళ పిండి వేద్దామనేసి తీసుకుపోతున్నాను. పొద్దున్నే 7కి లేచి ఇలా ఇంట్లో అంతా కసువు దోసుకొని, అలాగే ఇల్లంతా క్లీన్ చేసుకొని, అమావాస్య నిన్న ఆదివారం అమావాస్య. సో అందుకనేసి నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. బెడ్షీట్లు చేంజ్ చేశాను. దివాన్ మీద కానీ బెడ్రూముల్లో కానీ అంతా చేసేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నాను. వాటర్ బాటిల్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అమావాస్య వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. బట్టలు ఆరేసి ఉంటే బయట నిన్న అవన్నీ తీసి మడత పెట్టుకొని సెల్ఫ్లో పెట్టేసుకున్నాను. అమావాస్య వచ్చిన మరుసటి రోజు అయితే నాకు చాలా పని ఉంటుందండి. సో కర్టన్స్ కానీ బెడ్షీట్లు కానీ అన్నీ తీసేసి దేవేసి మార్చేస్తూ ఉంటాను. బెడ్ల మీద కానీ దివాన్ మీద కానీ అలానే చేసుకుంటాను. ఇది ఇండోర్ ప్లాంట్. నేను పోయేటప్పుడు వాటర్ సరిగా చేంజ్ చేయక పిల్లలు అలా అయిపోయింది. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం అండి. నాకు ఎందుకో నాకు పచ్చగా ఉండాలి నా చుట్టుపక్కల అనిపిస్తుంది. మేము అందుకే మొక్కలు మాకున్నంతలోనే పెంచుకుంటాము. ఎందుకండి అక్కయ్య వచ్చేసి అక్కయ్య వాళ్ళది కిరాణా స్టోరు. కింద షాప్లోంచి పంపించింది దేవునికి పువ్వులు, అలాగే టమాటా రైసు మా అమ్మ వాళ్ళు పంపిస్తారండి పల్లె నుంచి. మాకు కొన్న రైస్ తినబుద్ధి కాదు. సో పల్లె నుంచే వస్తాయి మాకు రైస్. మేమైతే కొన్ని బియ్యం అసలు తినమండి. ఎప్పుడు బగారా రైస్ కానీ బిర్యానీకి కానీ అయితే బయట రైస్ వాడతాము. లేకపోతే మా పొలంలో పండిన రైస్ మాత్రమే మేము వాడతామండి. ఎవ్రీ మంత్ అమ్మ వాళ్ళు వేస్తారు, పార్సల్ వేస్తారండి. నవత ట్రాన్స్పోర్ట్కి వేస్తారు. సో అలా మాకైతే మేము తెచ్చుకుంటాము. రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసానండి. మాకైతే బాగా తిరుగులు ఎక్కువ అవుతుండే ఇంటి గురించి పట్టించుకోక. నేను చాలా డేస్ అయింది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఈరోజు ఆఫీస్కి రెడీ అయ్యాను కానీ లేట్గా వెళ్దామనేసి ముందైతే ఇంట్లో వర్క్స్ చూసుకుంటున్నానండి. కొంచెం నీట్గా ఉంటే మనకు కూడా బాగుంటుంది. అలా క్లీన్ చేస్తున్నాను. కింద ఒక బౌల్ పెట్టానండి. బౌల్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. క్లాత్ లేదండి, సో అందుకనేసి అలా క్లీన్ చేసి దేవుని పటాలు మొత్తము పూజ అయితే ఈరోజు నిన్ననే అమావాస్య అయిపోయింది కదా, పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకొని దేవుని పటాలన్నీ క్లీన్ చేసి దీపకుందులు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు దీపం పెట్టుకోవాలి అనేసి. అమావాస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే అమావాస్యను వెళ్ళిన తెల్లారి ఇల్లు నీట్గా చేసుకొని బెడ్షీట్ అన్ని మార్చుకొని దేవుని పటాలు క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే మంచిది అనేసి మన పెద్దవాళ్ళు అంటారు. సో అదే అయితే నేను పాటిస్తున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు నేను పాటిస్తున్నాను అండి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ రూపంలో చెప్పవచ్చు. నాకు ఉన్నంతలో నేను పూజ అయితే బాగా చేసుకుంటానండి. ఈ మధ్య కుదరట్లేదు అసలు.
సో అందుకనేసి ఇంట్లో దీపం పెడితే చాలా బాగుంటుంది కదండి. అంటే మనం దీపం పెట్టి బయటికి వెళ్ళగానే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో దీపం పెట్టున్నా కానీ కలగా ఉంటుందండి ఇల్లంతా. సో చాలామంది ఆడవాళ్ళు ఇష్టపడతారనమాట, ఇల్లు ఎప్పుడు పచ్చగా ఉండాలని ఎవరమైనా కోరుకుంటాం కదా. సో దీపం పెడితే అదొక వెలుగు వస్తుందండి, మనకు తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. సో అలా అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ తిరగడం వల్ల చేయడం వల్ల ఎక్కడంటే అక్కడ ఏ ఊర్లో అంటే ఆ ఊర్లో స్టే చేయాల్సి వస్తుంది. అంటే రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ స్టే చేయాల్సి వస్తుందండి. కొన్ని మా బిజినెస్ పనుల వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాం. కొంచెం ఇప్పుడే మాకు బిజినెస్ వచ్చే టైము. సో ఏం బిజినెస్ ఏంది అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. నేనైతే మీకు కామెంట్ రూపంలో చెప్తాను. ఎవరన్నా స్టార్టప్ చేయాలనుకున్నా కానీ దానికి సంబంధించి నేనైతే కొన్ని అయితే మీకు సలహాలు ఇస్తాను. మీరైతే కామెంట్ చేశారంటే అంటే అనుభవాలే మనకు పాఠాలు అవుతాయి కదండి. అలా మేమైతే 9 months అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఇల్లంతా సాంబ్రాణి వేస్తున్నామండి. ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనేసి మన పెద్దవాళ్ళు అంటారు. చాలామంది కూడా పెద్దవాళ్ళు చెప్తారు. ఏదన్నా చెడు ఉన్నా కానీ పోతుందంటారు. సో సాంబ్రాణి అయితే దీపం పెట్టినప్పుడు సాంబ్రాణి వేసుకోండి. డైలీ వేసుకోకపోయినా కానీ వీక్లీ 2 or 3 times వేసుకోండి. మంగళవారం, శుక్రవారం మెయిన్గా వేయండి, మంచిది. నేను ఈరోజు సోమవారం కల్చం కూడా పెట్టుకున్నాను. మాకు శివుడు అండి ఇంటి దేవుడు. సో అందుకని కల్చం కూడా పెట్టేసుకున్నాను అండి. చూడండి ఎంత కలగా ఉందో. మనకు కొద్దిగానే పూలు ఉన్నవి, అవి వరకు పెట్టేశానండి. పటాలకు, దేవుని పటాలకు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇదేనండి అయిపోయిన తర్వాత టీ పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అయినా. ఈరోజు టిఫిన్ అయితే చేయలేదండి, ఒకటేసారి రైస్ పెట్టేశాను. మధ్యాహ్నం తినొచ్చని టీ తాగినాను. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఇంకా దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఫ్రై చేద్దామనేసి కూరగాయలు తీస్తున్నాను. కూరగాయలు తీసి కట్ చేసుకుంటుంటే మళ్ళీ కొద్దిగా నాకు టీ తాగాలనిపించింది. హెయిర్ అంతా చూడండి మొత్తము డైలీ తలస్నానమే అవుతుంది. సమ్మర్ కదా, టైం ఉన్నప్పుడు ఆయిల్ పెట్టేస్తాను, తర్వాత మళ్ళీ మరుసటి రోజు తలస్నానం అయిపోతుందండి. సో అందుకని హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది నాకు. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఎంత వాడినా కానీ ఏం వాడినా కానీ హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదు. వంట కోసం దొండకాయలు కట్ చేద్దామనేసి దొండకాయ పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై చేద్దామనేసి కూర్చున్నాను. 1 week అయిపోయింది దొండకాయలు తీసుకొచ్చి సంతలో. సో వంట చేసేస్తే పని అయిపోతుంది కదా అనేసి స్టార్ట్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసానండి, కట్ చేసుకుందాం అనేసి ప్యాడ్ ఇవి కట్ చేస్తుంటే మళ్ళీ ఒక కప్పు టీ తాగితే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అనేసి. పని అంతా అయిపోయింది కదండి, హడావిడిగా పని చేసేసాను. ఆడికి 10:30 అయిపోయిందండి. లేవడమే 7:30 అయిపోయింది. కొద్దిసేపు కూర్చొని టీ తాగి అటు ఇటు పని స్టార్ట్ చేసేసరికి 8 అయిపోయింది. ఇప్పుడు 10:30 అయింది. ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఎందుకో మళ్ళీ నాకు కొంచెం టీ తాగాలనిపించి మళ్ళీ పెట్టుకుందాం అనేసి మార్నింగ్ టీ కొద్దిగా ఉన్నాయి, అందులోనే కొద్దిగా పాలు, టీ పొడి, అలాగే చక్కెర, అల్లం వేసాను. టీ పెట్టుకుందాం అనేసి వెళ్తున్నామండి. కట్ చేస్తూ సరే టీ పెట్టుకుందాం. 10th class రిజల్ట్స్ అన్నారు, మళ్ళీ ఈరోజు కాదంటండి 30 కంట రిజల్ట్స్ ఏమో. అదే ఆలోచిస్తూ కట్ చేస్తున్నాను, ఈరోజే కదని. టైం ఇప్పటికే 10:35 అయిందండి. కాకపోతే నిలబడుకొని కట్ చేస్తూ ఉన్నా కానీ ఇప్పుడు కరోనా ఇంజెక్షన్ వేయించుకున్నప్పటి నుంచి కొంచెం ఎందుకు బలం అనేది లేకుండా పోయింది. కొద్దిగా ఎప్పుడైనా కూర్చోవాలని అనిపిస్తుంది. సో అందుకని ఇలా అయితే స్టార్ట్ చేశానండి. కూర్చొనే కట్ చేస్తున్నాను ఈ మధ్య కూరగాయలన్నీ, వెజిటేబుల్స్ మొత్తం. డైనింగ్ టేబుల్ మీదకు కొంచెం కంఫర్ట్గా ఉంది, అన్నీ కట్ చేసుకొని పోయేది వంట చేసేసుకుంటాను నేను. నేనైతే స్టార్టప్స్ గురించి ఒక వీడియో అయితే చేసి పెడతానండి మీకు, కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు ఉపయోగపడవచ్చు. సో ఈ ఛానల్లోనే నేను ఒక డైలీ కంటెంట్ పెడుతూనే మీకు చెప్తాను. నా
ఛానల్ కూడా మీరు కానీ ఫాలో అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటాను. ఏదైనా అండి స్టార్టప్ చేసేసరికి చాలా పేషెన్స్ అనేది ఉండాలి. బిజినెస్ డెవలప్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. డబ్బు ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలండి, రెండు ఉండాలి. అలాగే కొందరు మాటలు అంటుంటారు, అవి కూడా పడాలి. నేనైతే ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను. చాలా ఓపిక ఉండాలండి. ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి, అన్నీ అవుతాయండి. సో ఒకటి కాదు, ఫ్యామిలీ అన్నాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అన్నీ తట్టుకొని నిలబడగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలము. లేదంటే కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారు, చేస్తున్నారు అనేసి నీ వల్ల కాదు అంటే మాత్రం మీరు ఆగిపోవద్దు. మీరు పాజిటివ్ వేలోనే వెళ్ళండి, మంచి జరుగుతుంది అంత. అయితే ఏదైనా ఒకరి మీద కక్ష అనేది పెట్టుకోకుండా కొంచెం పాజిటివ్లో వెళ్ళండి, ఏదైనా కానీ బాగుంటుంది. సో మనం ఏదైనా ఒక గొడవ జరిగితే అక్కడితో వదిలేసేయాలండి. ఎవరి మీదైనా నెగిటివ్ థాట్ లేనిది వెళ్ళొద్దు దయచేసి. నేనైతే నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చెప్తున్నాను. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారా, సో మన తప్పు లేకపోతే వాదించండి, అంతవరకే వదిలేసేయండి, లీవ్ ఇట్. తర్వాత వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకొని అలా అయితే వెళ్ళొద్దు. ఏదైనా కానివ్వండి పాజిటివ్ వేలో వెళ్ళండి. ఒకరి గురించి పాజిటివ్గానే ఆలోచించండి. మనం ఏదో అభిమానం పంచామని వాళ్ళు మనల్ని అభిమానించాలంటే అది కాదండి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. అటువంటి పెట్టుకొని మేమైతే చాలా లాస్ అయ్యాము. మెంటల్గా డిసప్పాయింట్ అవుతారు. అలాగని ఎవరి మీదైనా ఎక్స్పెక్టేషన్స్ అట్లా పెట్టుకుంటే చాలా దారుణంగా మీరు బాధపడాల్సి వస్తుంది. నేను అనుభవం కొద్ది చెప్తున్నాను. మన అనుభవాలే మనకు గుణపాఠాలు. ఇదైతే నేను చెప్తున్నాను. యాక్చువల్లీ నా బిఎడ్ అయిపోతేనే స్కూల్ వర్క్ చేశాను. మా మేడం ఉన్నది, ఇద్దరం కలిసి వర్క్ చేశానండి. నిజంగా తను చాలా పాజిటివ్, అంటే చాలా పాజిటివ్. తనని చూసి నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఒకప్పుడు ఉన్న లైఫ్కి ఇప్పటికీ నాకైతే చాలా చేంజ్ ఉందండి నిజంగా. సో పేషెన్స్ అనేది ఉండాలి దేనికైనా. మన పేషెన్సే మన టైం కూడా మారుస్తుందండి, మన రాతను కూడా మారుస్తుంది. మనం ఓపికగా ఉండి అందరికీ ఎవరో ఏదో అనుకుంటారని మనం తప్పు దొంగతనం చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదైతే నేను కన్ఫామ్గా చెప్తున్నాను. మీ తప్పు లేనప్పుడు వాదించండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా ఒకటేనండి నేను చెప్పేది, ఒకరి మీద ఎక్కువ అభిమానం పెంచుకోవద్దు. మీరు ఒకవేళ అభిమానం పెంచుకుంటే వాళ్ళ ఆ సైడు నుంచి మనకు అంతే అభిమానం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. నేను అనుభవం కొద్ది చెప్తున్నాను అంతే. మన ఫ్యామిలీని తప్పితే ఎవరినైనా నమ్మలేమండి. మన ఫ్యామిలీని, మన రక్త సంబంధికులను తప్పితే రక్త సంబంధాల్లో కూడా చెయ్యరా మోసాలని చేస్తారండి, కంపల్సరీ చేస్తారు. అది డిపెండింగ్ ఆన్ ఇంకా మనుషుల మీదనే ఆధారపడి ఉంటుంది, మనం ఏం చేయలేము. సో ముందు ఫ్యామిలీని చూసుకోండి, తర్వాత ఎవరినైనా నమ్మండి. సో ముందు భార్య, భర్త, పిల్లలు, మన ఫ్యామిలీ వరకు అంతేనండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోవద్దు. బ్లడ్ రిలేషన్ కానీ కొన్ని అక్క వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ కొందరు చాలా బాగుంటారు, కొందరైతే అసలు మనం బ్రతుకుతున్న చూడలేరండి. అదైతే చెప్పగలను. బయట సమాజం కూడా అలానే ఉందిలేండి. నాకైతే ఈ మధ్య చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. సో అన్నిటినీ నాకు ఒక లెసన్ లాగా అయిపోయింది. సో అందుకే కొందరు నాకు మోటివేట్ చేయడం వల్ల కొన్ని నేను వదిలేసాను అనమాట. ఏముంది లైట్ తీసుకోవడం అంతే. చాలా అభిమానించామండి, మనుషులను అభిమానిస్తే వాళ్ళు అంతే బాగా వెన్నుపోటుపరిచి మరీ వెళ్ళారు. కానీ ఎప్పుడొకసారి మన వాల్యూ అనేది వాళ్ళకు లైఫ్లో తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది. అందుకే ఎవరిని అతి ప్రేమించి దగ్గర తీయాల్సిన అవసరం లేదండి. మన పిల్లల్ని చూసుకుంటే మనం చాలు అంతే. మనకైతే మన బ్లడ్ రిలేషన్స్ ఎవరున్నారో, మన మీద ఎవరు అభిమానం చూపిస్తే వాళ్ళని చూసుకోండి చాలు. బయట వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నాను. మీకు నేను చెప్పింది అందులో ఏదైనా నెగిటివ్స్గా ఉంటే స్కిప్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.